ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రభుత్వం మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే 24 గంటలు ఉచిత విద్యుత్తు కాదు, పేదవాళ్ళ ఇళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ 50 లక్షల కుటుంబాలకు ఈనాడు ఇండ్లలో కూడా పేదవాడి కళ్ళల్లో పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లలో కరెంటు ఇస్తున్నాం. ఇదే కాదు, ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్నారు. ఆనాడు సోనియమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మోడీ గారు అధికారంలోకి వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసింది. అందుకే 1200 రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ ఆడబిడ్డలకు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం. ఆనాడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి. ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి రాష్ట్రం నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్నది. అందుకే ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 13 నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్, పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు, ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం.